హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏమీ లేదండి, వాళ్ళు ఏమి వీడియో చేద్దాం అనుకుంటున్నానంటే పచ్చి అల్లము, పచ్చిమిరపకాయలు, చింతపండు, చిన్నులపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ బట్టి అది తింటే చాలా మంచిదండి. ఇప్పుడు చలికాలము మనకి ఇక్కడ గొంతులు ఇలా నొప్పులు వస్తూ ఉంటాయి కదండి, బాగా ఇట్లా గరగర పట్టేసినట్టుగా అట్లా ఉంటుందండి. నాకైతే గొంతు కూడా పూడికిపోయింది, అంటే బాగా నొప్పి మంటలాగా వచ్చి కొద్దిగా మాట కూడా చేంజ్ అయిందండి. అయితే నేను అప్పుడు ఇది తిన్నాను, అంటే ఇడ్లీలో చేసుకొని ఇడ్లీలోకైనా తినొచ్చు, దోశల్లోకైనా తినొచ్చు, వేటిల్లోకైనా తినొచ్చు. ఇప్పుడు మనం మామూలుగా అల్లం పచ్చడి ఏంటంటే అల్లము, ఎండుమిరపకాయలు వేయించి మొత్తం వేసి చేస్తాం కదండి, మెంతులు, ఆవాలు అవి వేయించేసి. ఇది అలా కాదండి, ఓన్లీ పచ్చల్లము, పచ్చిమిరపకాయలతో చేసేది చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. అంటే మనకి ఏదన్నా లోపల అజీర్తి చేసినా కూడా అది కూడా తగ్గుతుంది, గొంతు నొప్పులు ఉన్నా లేకపోతే అది కూడా తగ్గుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకని చెప్పి ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇదిగోండి చూడండి, అల్లము తీసుకున్నాను, ఇంత తీసుకున్నాను చూడండి. దాన్ని ఏం చేస్తారంటే పైన పొట్టు తీసేయండి, ఎందుకంటే చాలామంది పొట్టుతో వేస్తారు. నేనైతే ఇంతకుముందు నాకు తెలియనప్పుడు అలాగే వేసేదాన్నండి. అప్పుడు ఎప్పుడో ఒకసారి వేల్చూరు గారు ఎక్కడో చెప్పారండి, ఏమనంటే పైన పొట్టు, అల్లం మీద పొట్టు మాత్రం విషంతో సమానం, అది మాత్రం తీసేయాలి అని. ఇప్పుడు చూడండి, మనల్ని కొన్నిటిని తొక్కుతో తింటే మంచిదని చెప్తారు, ఇప్పుడు యాపిల్ కానీ లేకపోతే వేరైనా, కానీ అల్లం మాత్రము పైన పొట్టుతో మాత్రం వేసుకుంటే విషం అనే చెప్పారండి. నాకు తెలిసిన తర్వాత కూడా ఏదైనా మనం పాటించాలి కదండి. ఇప్పుడు తెలియక ముందంటే మనం పాటించకపోయినా పర్వాలేదు, తెలిసిన తర్వాత పాటించాలి. ఇప్పుడు చూడండి, పాలకూరలో టమాటా తినొద్దని ఎప్పుడో దాదాపు 30 సంవత్సరాల క్రితం చెప్పారండి. అంటే డాక్టర్లు ఇట్లా తినొద్దు, పాలకూరలో టమాటా వేసి తింటే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయని. నేనైతే 30 సంవత్సరాలు ఎప్పుడు పాలకూరలో టమాటా వేసి ఇంతవరకు వండలేదండి. ఏదైనా మేము చెప్తున్నామంటే ఇప్పుడు మాకు వచ్చినా కూడా ఎక్కువ శాతం హాస్పిటల్కి పరిగెత్తకుండా ఇంట్లోనే క్యూర్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి మాకు చెప్పే హక్కు ఉందని నేను అనుకుంటున్నానండి, నాకు చెప్పే హక్కు ఉందని, అందుకని చెప్పి చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు అల్లం వాడినా కానీ చూడండి, ఇలాగ పైన పొట్టు చక్కగా గీరేసుకొని శుభ్రంగా ముందు ఫస్ట్ కడిగేసి తర్వాత గీరేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కొని దాన్ని అలా పెట్టుకొని, అదిగోండి పచ్చిమిరకాయలు అన్నీ వేసాను. మీకు కారాన్ని బట్టి బాగా ఘాటు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదు కారం తక్కువ తింటారంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇదిగోండి చింతపండు ఇంత తీసుకున్నాను, నిమ్మకాయ సైజు అంత, కొద్దిగా పెద్ద నిమ్మకాయ సైజు అంత ఉంది, మరీ పెద్దది కాదు, మీడియము. అది దాంట్లో కూడా ముందు ఏం చేశానంటే పీసులు, పిక్కలు ఉంటాయి కదండి, అవన్నీ వేరేసుకొని కడిగి పెట్టుకున్నానండి. ఒక చిన్నులపాయి, జీలకర్ర, ఉప్పు సరిపడా వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. వీటిని ముక్కలు చేసి పట్టిన తర్వాత చూపిస్తాను. ఇగండి మిక్సీలో అలా వేసుకోవాలి మెత్తగా. ఏమేంటి ఇందాక చూపించాను కదా, పచ్చిమిరపకాయలు, పచ్చి అల్లము, చింతపండు, జీలకర్ర, చిన్నులపాయి, నేనైతే కళ్ళుప్పు వేసుకొని అదిగోండి మెత్తగా పట్టుకున్నాను. అలా పట్టిన తర్వాత బెల్లం వేసుకోవాలండి. ఇది మీ ఇష్టం అండి, కానీ అల్లపచ్చడిలో బెల్లం ఇదిగోండి చూడండి ఇంత వేసినాను, బాగానే కొద్దిగా ఎక్కువ పడుతుందండి. అంటే ఇప్పుడు మనం అట్టులోకి అట్లా నంజుకోవాలన్నా లేదంటే ఇడ్లీలోకైనా ఎందుకనో అల్లపచ్చడిలోకి బెల్లం ఉంటేనే టేస్ట్ అనిపిస్తుందండి. తక్కువైనా కానీ నాకు టేస్ట్ అనిపించదు. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి, ఆ బెల్లం వేసుకొని స్కిప్ చేసేసి తాలింపు వేసుకోవాలి. ఆ బెల్లం వేసి మళ్ళీ ఏం చేయాలంటే మిక్స్ చేయాలి బాగా, బెల్లం కలిసి అంతవరకు. బరగ్గా మాత్రం రుబ్బుకోవద్దు, అల్లపచ్చడి మెత్తగానే ఉండాలండి. అది కూడా వేసేసి మిక్సీ పడతాను. అక్కడ బెల్లము అబ్బా ఘాటు ఉందండి, అల్లం ఇప్పటికిప్పుడు కదా, ఏమవుతుంది అంటే కొద్దిగా ఘాటు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైంలో, ఇట్లాంటి టైంలో మీరు ఉప్పు చూసుకోండి. పులుపు అయితే సరిపోయిందండి, నేను చూశాను. లైట్గా సాల్ట్ పట్టుద్ది, ఉప్పు వేసుకొని కలిపేసుకొని దాన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోండి, చూపిస్తా. అదిగోండి నేను ఎక్కువ నూనె కూడా కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయ, నా దగ్గర లేదు ఎండుమిరపకాయ, గిల్లు వేసుకోండి. ఎందుకంటే ఎండుమిరపకాయ అయిపోతే కొందరికి వేసినట్టే ఉండదు. వచ్చేసి పచ్చెనగపప్పు, ఇది నేనైతే మినప గుళ్ళు వేసానండి. తర్వాత వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసేసాను. దాంట్లో ఏం చేయాలంటే ఇదిగోండి ముందే కొట్టి పెట్టుకున్న చిన్నులపాయ, ఒక్కొక్క పాయ. నేనైతే చిన్నులపాయ ఎక్కువ వాడతానండి, ఎందుకంటే యాంటీబయాటిక్ నాకు ఫస్ట్ నుంచి అలవాటు. మీ ఇష్టం అండి, దాన్ని బట్టి చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు చిన్నులపాయ వాసన పడదు, కానీ అది ఉంటేనే పచ్చడి టేస్ట్ అనిపిస్తుంది. అదిగాక మన ఆరోగ్యానికి మంచిది, మన ఆరోగ్యానికి కూడా మంచిది కదండి. అందుకని చెప్పి అలా నేనైతే వేసుకుంటానండి. ఎండుమిరపకాయ గిల్లు వేసుకోండి. కొందరికైతే ఎండుమిరపకాయలు ఏందే చేసినట్టు ఉండదు, కానీ నాకు నిన్నే అయిపోయినాయి, ఇంకేం చేయలేం కదండి. ఇప్పుడు అంటే వెళ్ళి తేలేం కదా, అందుకని చెప్పి చేస్తున్నాను. ఇది కూడా ఎర్రగా యాగనివ్వండి చిన్నులపాయలు.
వేగిన తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే కొత్తిమీర ముందే ఉప్పు నీళ్ళల్లో అంటే ఉప్పేసి నీటిలో పెట్టుకున్నానండి ఒక 10 నిమిషాలు. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా లేదండి, నేను 2 వేస్తున్నాను. ఏంటంటే పుదీనాను కొద్దిగా, కొత్తిమీర ఎక్కువ ఉంది, పుదీనా తక్కువ ఉంది, కరివేపాకు కూడా వేసుకోండి. ఏంటండి ఆకు అల్మలు చెప్తుంది అనుకోబాకండి. చాలామంది ఏం చేస్తారంటే బద్దకిస్తారు, అవి కడగాలి, శుభ్రంగా దాంట్లో ఉన్న గడ్డి అది తీయాలి, కడగాలి, మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉప్పు వేసి నీటిలో నానబెట్టాలి, మళ్ళీ తిరిగి తీసి కడగాలి, అందుకని అదంతా పని అని చెప్పి స్కిప్ చేస్తారు. కానీ చాలా మంచిదండి. ఇంకేగింది కదండి, దాంట్లో ఏం చేస్తారంటే కొద్దిగా పసుపు వేసుకోండి, తాలింపులో కొద్దిగా లైట్గా ఒక పావు స్పూను దాకా వేసుకోండి. నేనైతే ఇంగు కంపల్సరీ వాడతానండి. పచ్చళ్ళలోకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంగులు చాలా బాగుంటాయి. అది కాక మనకి డైజెషన్ పవర్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ వేసుకున్నాను చూడండి, ఒక పావు స్పూన్ కన్నా పావు స్పూన్ లాగా వేసాను. ఈ 2 మిక్స్ అయిపోయినాక ఇంకేం చేస్తారంటే ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నాం కదండి, దీంట్లో వేసేయండి. అదిగోండి, దాన్ని ఇంకా కొద్దిగా కావాలంటే వాటర్ పోసుకుని ఇంకొద్దిగా పలుసుగా చేసుకోవచ్చు, సరిపోతుందండి. ఎందుకంటే మరీ పలుసుగా ఉన్నా కానీ ఏమో ఇట్లయితే చేసుకుందాము, హోటల్స్ కాదు కదండి, ఇంట్లోకి కదా. దాన్ని ఏం చేస్తారంటే ఒక 5 నిమిషాలు అట్లా నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వండి. ఇదండి పచ్చి అల్లం పచ్చడి. అది మగ్గిన తర్వాత నూనె వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. 5 నిమిషాలు అట్లా అయిందండి, చూడండి సైడ్ నూనె తేలింది కదా, చాలండి. ఒకసారి తిప్పేసుకొని కట్టేసుకోండి. ఇదండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు వస్తుంది బాగానే, మీకు టిఫిన్స్లో వాటిలోకి దోశల్లోకి ఇప్పుడు పల్లీల చట్నీతో పాటు ఇది పక్కన వేసుకొని, కానీ ఇది నంచుకొని తినడానికి వస్తుందండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా బాగా పనిచేస్తుందండి గొంతు నొప్పులు కానీ ఎప్పుడన్నా బాగోనప్పుడు కానీ. నాకైతే అది అనుభవం అయిందండి. ఒకసారి అసలు గొంతు పట్టేసింది, గొంతు మింగుడు కూడా పడట్లేదు, అలాంటి టైంలో తిన్నానండి, ఎమ్మటే క్యూర్ అయిందండి సాయంత్రానికి. అగోండి ఇదండి ప్రాసెస్. ఇంకా కట్టేసుకున్నాక అది ఏం చేస్తారంటే ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులైనా సరే ఉంటుంది, ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు దీంట్లో ఇలా ఇడ్లీ, పల్లీల చట్నీ, పచ్చల్లం చట్నీ తీసుకొని కింద కూర్చున్నానండి. ఎందుకంటే నాకు కిందే అలవాటు ఇట్లా బాస్కెట్లు వేసుకొని కూర్చోవటం. ఇది చాలామంది చేయలేకపోతున్నారు, కానీ ఇలా తింటే మంచిదండి. టేబుల్స్ మీద అలవాటు అయిన వాళ్ళు టేబుల్స్ మీద తింటున్నారు, కానీ అలా అంటే కూర్చోలేని వాళ్ళు. కానీ మాకైతే ఇలాగే అలవాటు, టేబుల్ ఉన్నా కానీ అగోండి టేబుల్ ఉన్నా కానీ టేబుల్ మీద కూర్చోము, కిందే కూర్చొని తింటాము. ఏం లేదు, ఇంక ఇట్లా ముక్క తీసుకొని దీన్ని చూడండి ఇలా మంచుకొని దీంట్లో కూడా ఇట్లా పెట్టుకొని, నేనైతే పచ్చళ్ళు ఎక్కువే తింటాను కాబట్టి బాగుందండి. ఉప్పు అంటే లాస్ట్లో ఉప్పు కలిపాను, సరిపోతే లాస్ట్ ఉప్పు ఏముందండి, ఎప్పుడైనా కలుపుకోవచ్చు. ఇదిగోండి ఉట్టి తీసుకొని అక్కడ చాలా టేస్ట్ ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. ఏమండి ఎందుకు చెప్తున్నామో వినండి. ఆరోగ్యాలు ఈ కాలం పిల్లలు ఏం చేస్తున్నారంటే పర్వాలేదు మేము ఏం తినము, అన్నీ అవాయిడ్ చేస్తాము, కావాలంటే హాస్పిటల్కి తిరుగుతాము అనుకుంటున్నారండి. వద్దండి, హాస్పిటల్ అంటే నరకంతో సమానం అండి. అంటే ఇంకా ఆ మందులు ఆ వాసనలకి దాని బదులు జాగ్రత్తగా తిన్నామనుకోండి, సరే ఏదైనా పెద్దవి వచ్చినప్పుడు తప్పదు కదండి. అప్పుడు అంటే మనకి ఇంక మన చేతుల్లో ఏమి ఉండదు. సాధ్యమైనంత వరకు తిందాము, జాగ్రత్తగా పాటిద్దాము. ఇప్పుడు తినేటప్పుడు కూడా రోజు తినకపోతే చస్తామా లేకపోతే అట్లా ఇట్లా అంటారండి. తినేటప్పుడు కూడా పళ్ళెం ముందు కూర్చొని తృప్తిగా తినేదేదో తిన్నామనుకోండి, సరేనండి. రోజు మనదేం హోటల్స్ లేకపోతే పర్ఫెక్ట్గా చెఫ్లం కాదు, ఒక రోజు కుదరకపోతే అయినా సరే పళ్ళెం ముందు కూర్చొని తృప్తిగా తినాలండి. సరే మరీ బాగోకపోతే చెప్పలేమండి, అప్పుడంటే ఎలాగో తినలేము. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ప్లేట్ ముందు కూర్చొని పళ్ళెం ముందు కూర్చొని కింద బాస్కెట్లు వేసుకొని చక్కగా ఇదిగోండి ఇట్లా చూడండి, చూపిస్తా ఉన్నాండి. ఇదిగోండి నేను బాస్కెట్లో వేసుకొని కూర్చున్నాను. నాకు నేనే తీసుకుంటున్నాను కాబట్టి మీకు కనిపించదు. నేను బాస్కెట్లో వేసుకునే కూర్చుంటాను, ఎప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా, ఎవరింటికి వెళ్ళినా కూడా మేము అంతేను. సరేనండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళకి కూడా
యూట్యూబ్ ప్రమోట్ చేస్తుందండి. ప్లీజ్ అండి. బాయ్. ఓకేనండి. బాయ్.